బండి సంజయ్ అన్న, మీరు ఒక మినిస్టర్, మీరు ఫస్ట్ ఏమని మాట్లాడినరు? ఫండ్స్ రిలీజ్ చేస్తేనే ఎలక్షన్ అని చెప్పిండ్రు. ఇది అకౌంటబిలిటీ అన్న? అంటే డెమోక్రసీని మీరు కబ్జా చేసినట్ట కాదా? ఫండ్స్ రిలీజ్ అని అనేది ప్రభుత్వం చేస్తుంది, ఎలక్షన్స్ అని అనేది ఎలక్షన్ కమిషన్ చేస్తుంది, అది ఇండిపెండెంట్ అథారిటీ. ఎలక్షన్లు జరగొద్దు అని అంటే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఏమన్నా అంటే ఫిక్స్ చేస్తుందా? ఇక్కడ ఏమేమి అనుమానాలు వస్తే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు చూడు, బీజేపీ ఎలక్షన్ కమిషన్ ని మేనేజ్ చేస్తుంది అని. ఈ ఆరోపణలు మీరు నిజం చేసినట్టు అవుతుంది. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఏమి హక్కు ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ తో అని అనేది ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలలోనే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఇగ్నోరెన్సా కాదా? మీరే చెప్పురి. ఇప్పుడు ఫండ్స్ ఇచ్చినాకనే అవుతుంది అని అంటే ఒక మినిస్టర్ హోదాలు ఉన్న మీరు, 10 సంవత్సరాల పాటు ఎంపీల హోదాలు ఉన్న మీరు, పంచాయత్ రాజ్ల ఎన్ని యూటిలైజేషన్ సర్టిఫికేట్లు పెండింగ్ ఉన్నాయని చెప్పి అడిగినరా? అడగలే. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎస్ఎఫ్సి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో చూడు, ఆ రికమెండేషన్స్ ఏమైనా వైలేట్ అయినాయా అని చెప్పి ఏమైనా ప్రశ్నించిర్రా? ఇయ్యలే. గ్రాంట్ కేటగిరీ అని అన్నారు కదా, అది ఎట్లా ఇల్లీగల్ గా బ్లాక్ చేస్తారు? దాని మీద ఏమైనా ముచ్చట ఉన్నదా? ఇవి ఏం మాట్లాడలే. ఏమని మాట్లాడిండు? ఫిజికల్ ఇర్రెస్పాన్సిబిలిటీ మాట్లాడింది. కరెక్ట్ గా చెప్పాలనంటే ఒక పొలిటికల్ పాపులిస్ట్ కల్చర్ అని అంటారు చూడు, అది కనబడ్డది ఇక్కడ. ఇవన్నిటి నుంచి తప్పించుకొని మనం పోలేము, బికాస్ మనం ఒక కీలకమైన పదవులలో ఉన్నాం.